అందరి చేతులు పైకెత్తి ప్రభునామాన్ని మహిమపడ్డ దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో 10 నిమిషాలు ఆయన మాట్లాడిన అది టైం అయితే సమయం చాలా అయిపోయింది. మరి ఉపవాస ప్రార్థన కొరకు కూడా కొన్ని మాటలు మాట్లాడాల్సింది కాబట్టి 10 నిమిషాలు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి ఎక్కువగా మరి చెప్పాలంటే వాక్యం చాలా మరి ఎక్కువగా మరి లోతైనటువంటి విధానంలో చెప్పాలని ఆశ ఉంది, కానీ సమయం లేదు. కాబట్టి పైనే నేను 10 నిమిషాలు చెప్పి నేను ముగించేస్తా ఉన్నాను. 2వ సమూయేలు 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మనందరము చనిపోదుము కదా, నేలను వలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాము. దేవుడు ప్రాణము తీయక తోలివేయబడినవాడు తనకి దూరస్తుడు కాకుండాటకు సాధనములను కల్పించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాట మనం చదువుతున్నటువంటి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనందరం కూడా చనిపోవలసినటువంటి వారమే కదా. నీళ్లు నేల మీద వలికినప్పుడు ఎలాగ ఎత్తబడవో మన ప్రాణము కూడా అలాంటిదే. మనందరం కూడా చనిపోవలసిన వాడమే, మనందరం కూడా మరణించవలసిన వాళ్ళమే. అయినను దేవుడు అంటే ప్రాణము తీయకోకుండా మనకు ఒక అవకాశాన్ని కల్పించాడు, ఒక సాధనలను కల్పించాడు. అయితే వాడు పాపం చేశాడు, అతిక్రమం చేశాడు, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? వాడు తోలు వేశాడే కానీ ప్రాణమును తీయలేదు. ఆదాములు ఏదైనా తోటలో మరి దేవుని మాటలు అతిక్రమించారు. అయితే దేవుడు అంటున్నాడు, ఆ పండు తినప్పుడు నువ్వు నిశ్చయముగా చచ్చిన వారి దేవుడు సెలవిచ్చాడు. అయితే ఆదాము పండు తిన్నారు కానీ చావలేదు. కానీ దేవుడు వారి మరణానికి అప్పగించలేదు, వారికి చావమని కోరుకోలేదు. మీరు చచ్చిపోతారని దేవుడు సెలవిచ్చినా సరే ఆదాము ఏం చేశాడు తెలుసా? ఆదాము ఇద్దరు కలిసి పండు తిన్నారు కానీ చావలేదు. కారణం ఏంటంటే దేవుని కృప. దేవుడు చంపివేయాలన్నటువంటి అతని యొక్క తలంపులు ఈ ఆదాము పట్ల దేవుని కృప సాధనములను దేవుడు ఏర్పాటు చేసి వారి తోట వారించి తోలివేశాడే తప్ప ప్రాణములను తీయలేదు. ఇక్కడ చదువుతున్నటువంటి మాట కూడా అదే. మనందరం కూడా చనిపోవలసినటువంటి వారే. మనం చేసినటువంటి పాపం వల్ల, మనం చేసినటువంటి అధికారం వల్ల మనం చనిపోవలసినటువంటి వారమే, మరణించవలసినటువంటి వారమే, చనిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారమే. కానీ దేవుడు అన్నాడు, మనం చేసినటువంటి పాపం వల్ల మనం తోలివేశాడంట. తోలివేసి ఆయన దేవుని ప్రేమ ఎలా ఉంది తెలుసా? మనం తోలివేసి మనం దూరము కాకుండినట్లు సాధనములను ఏర్పాటు చేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాము దేవుడు తోలు వేశాడు. కయ్యేను దేవుడు ఆ దేశంలోంచి తోలు వేశాడు. అయినప్పటికీ అంట వారు దేవునికి దూరం కాకుండా మళ్ళా తిరిగి నా యొద్దకు వస్తారు. మళ్ళా తిరిగి వారు తప్పులు తెలుసుకుంటారు. మళ్ళా తిరిగి వారు పశ్చాత్తాపం కలిగి నా యొద్దకు రావాలని దేవుడు కోరుకుంటూ సాధనములను ఏర్పాటు చేశాడు. అయితే క్లుప్తంగా ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. ఏంటి సాధనములు? ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే, మీరు కనుక ఇంటికి వెళ్ళిన చదివే టైం లేదు నేను చెప్పేస్తా ఉన్నాను. ఈ 2వ సమూయేలులోని 14వ అధ్యాయం అంతా కూడా మొదటి నుంచి చదువుకుంటా వెళ్తే ఇక్కడ ఒక తెకోవా స్త్రీ కనపడుతుంది. తెకోవా స్త్రీ ఈమె వెళ్ళి దావీదు భక్తుని ఒక మాట అడుగుతా ఉంది. జాగ్రత్తగా మీరు వినాలి. జాగ్రత్తగా ఒక నిమిషము మీ మనసు కేంద్రీకరించి ఈ మాటను చాలా క్లుప్తంగా వినండి. తెకోవా స్త్రీ, తెకోవా అనేటువంటి ఆ ఊరు పేరు తెకోవా. ఆ తెకోవాలో ఉన్నటువంటి ఒక స్త్రీ దావీదు యొద్దకు వెళ్ళి ఒక మాట అడుగుతా ఉంది, ఒక న్యాయమును తీర్చమంటా ఉంది. ఏంటి న్యాయము? దావీదు భక్తుడు సింహాసనం మీద ఆశ్రయుడై ఉన్నాడు. దావీదు భక్తుడు రాజ్య పరిపాలన చేస్తా ఉంటే ఈ తెకోవా అనేటువంటి స్త్రీ దావీదు దగ్గరికి వెళ్ళి దావీదు దగ్గర ఒక న్యాయాన్ని కోరుకుంటా ఉంది. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రాంతంలో నీవు నేను ఒక తెకోవా స్త్రీగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. ఒక తెకోవా స్త్రీగా మార్చబడితే దేవుని యొద్దకు నీవు కనుక ఒక తెకోవా స్త్రీగా దేవుని యొద్దకు వచ్చి దేవుని న్యాయాన్ని అడగాలి. ఇవి అడుగుతుంది న్యాయం.
మీకు అవ్వ చెప్పాను, చదవదు, మీరు చదువుకోండి. అయితే ఈమె అంటుంది వెళ్ళి, అయ్యా నా ఏలినవాడ, నాకు 2 కుమారులు ఉన్నారయ్యా, 2 కుమారులు కూడా ఒకసారి పొలానికి వెళ్ళారు. పొలానికి వెళ్ళి వారిద్దరి మధ్యలో ఏమి భేదాభిప్రాయాలు వచ్చిందో తెలియదు, కానీ మరి ఒకడిని చంపేశాడు. నా కుమారుల్లో ఒకడు మాత్రమే మిగిలి ఉన్నాడు. ఒకడిని చంపివేశాడయ్యా, ఆ ఒకడు మాత్రమే మిగిలి ఉన్నాడు. నేను పెరిమిటి కోల్పోయిన ఎదవాలని నాకున్నటువంటి ఒక కుమారుడే ఉన్నాడు. ఒక కుమారుడు చంపివేశాడయ్యా. పొలంలో వారిద్దరి మధ్య ఏ డిస్కషన్ జరిగిందో తెలియదు, కానీ వారి అన్నదమ్ముల మధ్య ఏ వివాదం వచ్చిందో తెలియదు, కానీ వారిద్దరు పనికి వెళ్ళారు. పనికి వెళ్ళిన వారు ఇద్దరిలో ఒకడు చనిపోయాడు, ఒకడు మాత్రమే మిగిలి ఉన్నాడు. ఆ ఒక్కడిని కూడా నా బంధువులు, నా రక్త సంబంధికులు ఆ ఒక్కడిని ఎందుకు మిగల్చాలి? తమ్ముడిని చంపేసినటువంటి వాడిని ఎందుకు మిగల్చాలి? వాడిని కూడా చంపేయాలని నా బంధువులందరూ కూడా వాడిని చంపేయాలని చూస్తున్నారయ్యా. నేనైతే పేద ఎదగరాలని, పెరిమిటి లేనటువంటి దాన్ని, ఉన్నటువంటి ఒక్క కుమారుడు కూడా పోతున్న పరిస్థితి ఏంటి? ఆ ఒక్క కుమారుని చంపేయాలని శత్రువులు చూస్తున్నారు. ఒక్క కుమారుని కూడా బలపడని ఆ ఒక్కరు కూడా చంపే, వాడెందుకు? తమ్ముడు చంపేసినటువంటి వాడిని చంపేద్దామని చెప్తున్నారయ్యా. మరి నా పరిస్థితి ఏంటి? ఉన్న ఒక్కడి పోగొట్టుకుంటే నా స్థితి ఏంటయ్యా? నా పరిస్థితి ఏంటి? పెరిమిటి లేని దాన్ని, ఉన్న ఆధారమైన ఒక కుమారుని కోల్పోతే నా పరిస్థితి ఏంటి అని తెగోవా స్త్రీ వచ్చాడు దావీదును వేడుకుంటుంది. అయ్యా నీవే న్యాయం తీర్చావు, ఎక్కడికి వెళ్ళి న్యాయం దొరకలేదయ్యా. నా కుమారుడు చనిపోతుంది, నా కుమారుడు చంపేయాలని చూస్తా ఉన్నారయ్యా అని ఈ తెగోవా స్త్రీ ఏంటంట దావీదును వేడుకుంటా ఉంది. అయితే దావీదు అంటున్నాడు, దావీదు అంటాడు సింహాసనం మీద ఉండి, అమ్మా ఇదిగో నీకు ఎవరు న్యాయం తీర్చలేదు కదా, నీ ఒక్క కుమారుని చంపేయాలని చూస్తున్నారు కదా, అయితే నీ కుమారు యొక్క తల వెంట్రుకలు ఎవడ కూడా వాడిని కొట్టడానికి అధికారం లేదు, వెళ్ళడానికి న్యాయం తీర్చానని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తెగోవా స్త్రీ చాలా ధైర్యంతో, చాలా సంతోషంతో ఉన్నట్టు ఆమె అంటుంది తెలుసా? ఆమె ఏమని తెలుసా? అయ్యా నీవు దేవదూత వంటి మనసు కలిగినటువంటి వాడు కదయ్యా, నాకు న్యాయం తీర్చావు కదయ్యా, అయితే నీ కుమారుడు విషయంలో నువ్వు ఎందుకు న్యాయం తీర్చట్లేదు? నీకు ఉన్నటువంటి కుమారుడు విషయంలో, నీకు కలిగినటువంటి ఆ అబ్షాలోము విషయంలో నీవెందుకు కఠినంగా ప్రవర్తిస్తున్నావు? ఆ కుమారుని కూడా నీ యొద్దకు చేర్చుకోలేవా అని తిరిగి ప్రశ్నించిందంట. అప్పుడు వెంటనే దావీదు అంటున్నాడు, దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, అమ్మా నిన్ను ఎవరు పంపించారు? ఆమె ఒక ఆయన పంపించాడు దావీదు భక్తుడి దగ్గర. ఎవరంటే యోవాబు అనేటువంటి వాడు, దావీదు భక్తున్నటువంటి సైన్యాలకు అధిపతి అయినటువంటి యోవాబు ఈ తెగోవా స్త్రీని పిలిచి అంటాడు, నీవు వెళ్ళి దావీదు యొద్దకు వెళ్ళి న్యాయం అడుగు. ఏంటి అంటే నీకు 2 కుమారులు ఉన్నారని చెప్పు, ఆ 2 కుమారులు ఒకరు చనిపోయాడని చెప్పు, ఆ చనిపోయినటువంటి ఆ బ్రతికినటువంటి ఆ కుమారుణ్ణి, ఆ బ్రతికినటువంటి ఆ కుమారుని కూడా అందరూ చంపేస్తారని చెప్పి న్యాయాన్ని అడుగు. నీకు కంపల్సరిగా దేవదూతల వంటి స్వభావం కలిగినటువంటి వాడు దావీదు మంచి స్వభావం కలిగినటువంటి వాడు, న్యాయం తీర్చేవాడు, సహాయం చేసేవాడు, నీకు కంపల్సరిగా సహాయం చేస్తాడు. ఆ సహాయం చేసినప్పుడు నువ్వేమంటావు తెలుసా? మరి నీకు కలిగిన కుమారుడి పట్ల నువ్వెందుకు చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నావు? అబ్షాలోము పట్ల నువ్వెందుకు దూరంగా పెట్టు? అబ్షాలోము పట్ల నువ్వెందుకు న్యాయం తీర్చలేదని ఒక్కసారి నీవు దావీదు భక్తుని అడుగు అని చెప్పి యోవాబు ఈ ప్లాన్ చేసి ఒక తెగోవా స్త్రీని దావీదు యొద్దకు పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ తెగోవా స్త్రీ వెళ్ళి దావీదుని అడిగినప్పుడు దావీదు ఏమంటాడు తెలుసా? అప్పుడు దావీదు అంటా ఉన్నాడు, నేను ఎవరు పంపించారో నాకు తెలుసమ్మా. యోవాబు నిన్ను పంపించాడు కదా, అబ్షాలోము గురించి పంపించాడు కదా. అబ్షాలోము అంటే దావీదుకి చాలా ప్రేమ, అబ్షాలోము అంటే ప్రాణము, అబ్షాలోము అంటే చాలా ఇష్టమైన కుమారుడు. కానీ అబ్షాలోము చేసిన పని ఏంటంటే తన అన్నను చంపివేశాడు. అమ్నోని చంపివేశాడని అబ్షాలోముని దావీదు భక్తుడు కలిపివేశాడు. చంపలేదు. అబ్షాలోము చనిపోవాలి కావాలంటే అబ్షాలోము చంపివేయాలి దావీదు భక్తుడు. ఎందుకంటే అన్నను చంపివేశాడు అబ్షాలోము చేసింది చాలా నేరము, అబ్షాలోము చేసింది చాలా పాపము. అయితే దావీదు భక్తుడు అబ్షాలోముని చంపివేయాలి కానీ చంపివేయలేదంట, తోలు వేశాడు. ఎందుకు తెలుసా? మళ్ళా తిరిగి తప్పు తెలుసుకుని తండ్రి యొద్దకు తిరిగి వస్తాడు కాబట్టి. అబ్షాలోము విషయంలో దావీదు భక్తుడు తోలు వేశాడు. అయితే ఈ స్త్రీ వచ్చి అంటుంది, అయ్యా నిన్ను ఎరిగినటువంటి, నీకు సింహాసనం ఇచ్చినటువంటి, నిన్ను రాజుగా చేసినటువంటి ఆ దేవాది దేవుడు ఆదాము అవ్వను పాపము చేస్తే తినవద్దన్న పండును తింటే వాడిని చంపలేదు కదయ్యా, వాడిని తోలు వేశారు కదా, నీవు కూడా నీ కుమారుని తోలు వేసావు కదయ్యా. నీకు ప్రేమ లేదు అబ్షాలోము అంటే. దావీదు భక్తుడు మనసు నిండా అనుకున్నాడు, ఎందుకు నాకు ప్రేమ లేదు అబ్షాలోము అంటే నా ఏకైక కుమారుడు, అబ్షాలోము అంటే నా ప్రాణము, అబ్షాలోము అంటే నాకెంతో ఇష్టము. కానీ వాడు చేసినటువంటి దుర్మార్గం చూసావా? ఆ దుర్మార్గం వల్ల నేను అబ్షాలోమును తోలు వేసేవలసి వచ్చింది.
కానీ అబ్షాలోముని నేను ఏమాత్రం కూడా మరణానికి అప్పగించను. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీవు నేను చనిపోవలసినటువంటి వారమే, నీవు నేను కూడా పాపము చేసినటువంటి వారమే, నీవు నేను కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వారమే, మరణించవలసినటువంటి వారమే. అయితే దేవుడు అంటా ఉన్నాడు అబ్షాలోము స్థానంలో, అబ్షాలోము పరిస్థితిలో మనం ఉన్నాము. అయితే దేవుడు అన్న సాధనాలు కల్పిస్తాను, నేను నీకు సాధనములను కల్పిస్తాను. మరణించవలసినటువంటి నీ జీవితంలోనికి ఒక మంచి సాధనాలు నేను ఏర్పాటు చేస్తాను. అబ్షాలోము మరణించలేదు, తోలివేయబడ్డాడు. అబ్షాలోము అంటే నాకు ప్రేమే, అబ్షాలోము అంటే నాకు ప్రాణమే, అబ్షాలోమును విడిచి నేను క్షణం ఉండలేను, అబ్షాలోమును చూడలేక నేను ఉండలేను. కానీ వాడు చేసినటువంటి పని ఏంటంటే సొంత అన్నని చంపివేశాడు. అబ్షాలోము సొంత అన్నని మరణించేటట్లు చేశాడు. ఎలాగో భరిస్తాను నేను, మనసులో నాకు ప్రేమ ఉంది. అబ్షాలోము అంటే నా మనసు నిండా నింపుకొని ఉన్నాను. కానీ అబ్షాలోము చేసినటువంటి పని నా హృదయాన్ని పిండి వేస్తుంది. అందుకే అబ్షాలోముని తోలివేశారంటే ఈ స్త్రీ అంటుంది, అయ్యా నీవు నాకే న్యాయం తీర్చాలనుకున్నావు కదా, నా ఒక్క కుమారుని బ్రతికించాలని నీవు న్యాయం తీర్చాలన్నావు కదా, నీవంత ప్రేమగా ఉన్నటువంటి అబ్షాలోము విషయంలో మరి ఒక్కసారి సాధనాలు కల్పించాయి అని అడుగుతా ఉంది. ఈ ఉపవాస ప్రాంతంలో నీవు కూడా ప్రభు దగ్గర ఓయా నా పరిస్థితి, నా స్థితిగతులు, నా కుటుంబ పరిస్థితిలో నాకు సాధనాలు కల్పించు. అబ్షాలోము పరిస్థితిలో మనం ఉన్నాం. దావీదు భక్తుడు క్రీస్తుకు సాదృశ్యం అయితే అబ్షాలోము ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే నీకు నాకు సాదృశ్యంగా ఉన్నాడు. అబ్షాలోము పాపి అయిన మనిషికి సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు భక్తుడు పరమ తండ్రి అయిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. అబ్షాలోము లాగా మనము కూడా తోలివేయబడ్డ పరిస్థితిలో ఉన్నాం, తోలివేసే పరిస్థితిలో ఉన్నాం, వెలువేయబడ్డ పరిస్థితిలో ఉన్నాం, మరణానికి అప్పగించవలసిన పరిస్థితిలో ఉన్నాం. అయితే ఉపవాస ప్రార్థనలో దేవుడు అన్న నీ మరణమును నేను తీసుకోనక, నీ మరణము నేను బలికోరక, నీ మరణము నేను తీసుకోవాలి, నీ సజీవన రెక్కలో ఉంచాను కదా, నీవు తోలివేయబడిన అనుభవంలో ఉన్నావు. అయితే క్రీస్తు యేసు మహిమైశ్వర్యములో నిన్ను నేను బ్రతికించడానికి ఒక సాధనం కల్పిస్తాను. ఏంటి ఆ సాధనమయ్యా అంటే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఒక సాధనంగా మనందరికీ ఆయన ఏర్పడి ఉన్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆదాము అవ్వ ఆ యొక్క ఏదెను వనంలో పాపము చేసినప్పుడు దేవుడు వారిని తోలివేశాడు, దేవుడు వారిని ఆ తోటలోంచి వెలివేశాడే కానీ వారు చచ్చిపోవాలి సామాన్యులైతే, వారు మరణించాలి మామూలుగా అయితే. కానీ మరణించకుండా దేవుడు ఏం చేశాడు, తోలివేసి వారి పాప పరిహారార్థం నిమిత్తము దేవుడు ఏం చేశాడంటే వారి యొక్క వస్త్రాలు ముట్టించడానికి, వారి సిగ్గు తెలుసుకుని బాధపడతా ఉంటే వారి పాప పరిహారార్థం వరి కొరకు మళ్ళా తిరిగి ఆదాము అవ్వ నన్ను చేరుకోవాలని ఆశతోటంట ఒక పశువు వధువును, ఒక బలి పశువును తీసుకొచ్చి వధించి అక్కడ బలియాగం చేసి దేవుడు ఆ యొక్క చర్మముతో ఆదాము అవ్వకు వస్త్రాలను కుట్టించాడు. ఇదిగో దేవుని యొక్క సాధన ఏంటంటే ఈ ఉపవాస ప్రాంతాలలో తోలివేయబడినటువంటి నీ జీవితం, వెలివేయబడినటువంటి నీ జీవితం, పనికి మారినటువంటి నీ జీవితానికి దేవుడు ఒక సాధనాన్ని కలగజేస్తా ఉన్నాడు. ఏంటి ఆ సాధన అంటే మొట్టమొదటి సాధన ఏంటయ్యా అంటే అదిగో ఆయన పరలోకం నుండి భూలోకములకు వచ్చి వధువు పశువుగా నీ కొరకు బలి అయిపోయి, నీ కొరకు ప్రాణాత్మ దేహములతో ఆయన బలి అయిపోయి, నీ కొరకు రక్తము కాచి, నీ కొరకు ప్రాణం పెట్టి నీకు ఒక సాధనంగా దేవుడు ఏం చేశాడు తెలుసా, నీ కొరకు పరలోకం నుండి దిగి వచ్చాడు. నీవు చనిపోవలసిన పరిస్థితి, నువ్వేనాడో చనిపోవలసిన వాడివే, నువ్వేనాడో మరణంలోకి వెళ్ళవలసిన దానివే, నువ్వేనాడో గోతులోకి వెళ్ళవలసిన దానివే, నువ్వు చేసిన పాపం వల్ల, నువ్వు చేసిన అధిక్రమం వల్ల నువ్వు చచ్చిపోవలసిందే. కానీ నువ్వు చావకుండా దేవుడు బ్రతికిస్తున్నాడంటే ఇదిగో నీకు ఒక సాధనాన్ని కలగజేయడానికి ఆయన బ్రతికించాడు. ఆ సాధనం ఏంటంటే ఇదిగో ఈ ఉపవాస ప్రార్థనలు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలు దేనికి ఊరికేనా ఏదో మొక్కుబడి కదా కాదు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని సాధనగా దేవుని దగ్గరకు వచ్చి తెగోవ స్త్రీలాగా ప్రార్థన చేయి. తెగోవ స్త్రీ ఎలా అడిగింది కుమారుని కొరకు, అయ్యా నా ఏలినవాడా, నా దావీదు భక్తుడా, నాకు న్యాయం వచ్చే, నా ఇద్దరు బిడ్డల పక్షాన న్యాయం చే. ఒకటి చంపివేశారు, ఒకటి బ్రతుకున్నాడు. బ్రతుకున్న వాడిని చంపివేయాలని చూస్తున్నారయ్యా, న్యాయం చేయాలని వేడుకున్నట్లుగా ఈ ఉపవాస ప్రాంతంలో తెగోవ స్త్రీ అనగా సంఘము, తెగోవ స్త్రీ అనగా నీవు నేను, మనమందరము కలిసి సంఘము కొరకు, సంఘ కుటుంబాల కొరకు, క్షేమము కొరకు తెగోవ స్త్రీలాగా దేవుని దగ్గర న్యాయాన్ని అడగాలి. హల్లెలూయా. మనుషుల దగ్గరికి వెళ్ళి న్యాయాన్ని అడుగుతున్నావా? మనుషుల దగ్గరికి వెళ్ళి న్యాయాన్ని అర్జిస్తున్నావా? మనుషుల దగ్గరికి వెళ్ళి న్యాయం జరగట్లేదు అంటున్నావా? ఎక్కడ న్యాయం జరగదు. ఆ స్త్రీ అనేకమైన చోట్లకు వెళ్ళింది. కానీ ఇక్కడ యోవాబు అంటున్నాడు, నువ్వు వెళ్ళి దావీదు భక్తుడి దగ్గర న్యాయాన్ని కోరుకు. న్యాయం చేసేవాడు ఆయన ఎలాంటి వాడు తెలుసా? దేవదూత వంటి మనస్సు కలిగినటువంటి వాడు దావీదు భక్తుడు. దేవదూత మనస్సు కలిగినటువంటి వాడు దావీదు కంటే పరమ దావీదు, సొలొమోను కంటే పరమ సొలొమోను,
ఇదిగో దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే నీకు ఒక సాధనంగా న్యాయం జరిగిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే నీకు న్యాయాన్ని జరిగించబోతా ఉన్నాడు. మనుషులంతా నీకు అన్యాయం చేశారా? మనుషులంతా నీకు అన్యాయం చేశారా? నువ్వు వేలు చేసినా నీకు అన్యాయమే జరిగిందా? నీ మనస్సులో వేదన పడుతున్నావా? నీ కుటుంబం పట్ల అన్యాయం జరిగిందా? నీ బిడ్డ పట్ల అన్యాయం జరిగిందా? మనుషులు అన్యాయస్తుడు కానీ నమ్ముకున్న దేవుడు అన్యాయస్తుడు కాదని న్యాయము కలిగినటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. యెహోవా స్త్రీని ప్రేరేపించాడు యోవాబు అనగా పరిశుద్ధాత్మ దేవుడికి సాదృశ్యంగా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, ఒక సాధనములను కల్పిస్తాను నేను, మరణించవలసినటువంటి మిమ్మలను, ఈ సజీవంగా ఉన్నటువంటి మిమ్మలను మరణానికి అప్పగించాను నేను. ఒకవేళ నా పాపము, నాకు విరోధంగా పాపము చేస్తే, అతిక్రమం చేస్తే, నాకు విరోధంగా మీరు ఏమైనా చేస్తే నేను నిన్ను మరణానికి అప్పగించలేదు. నీకు ఒక సాధనాన్ని కల్పిస్తానన్నా ఆ సాధనమే ఈ 3 దినాల ఉపవాస ప్రార్థన. హల్లెలూయా. ఆ సాధనాలే ఈ ప్రార్థనలు. ఈ ప్రార్థనలు ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. సాధనాన్ని కల్పిస్తాడు ఆయన, న్యాయాన్ని చేకూరుస్తాడు ఆయన. దావీదు భక్తులకు యెహోవా స్త్రీ వచ్చినట్లుగా నీవు ప్రభు దగ్గరికి ఈ 3 దినాలన్నా, ఈ 3 దినాలు వచ్చి ప్రభు దగ్గర అర్జించు. ఇప్పుడు వరకు మనుషుల దగ్గర అడిగేవేమో, ఇప్పుడు వరకు న్యాయం కావాలని చూస్తున్నావేమో, ఇప్పుడు వరకు కూడా అన్యాయం జరిగింది అనుకుంటున్నావేమో. దేవుడు అంటా ఉన్నాడు, న్యాయాన్ని జరిగించే నాయకర్తలు ఇక్కడ ఉన్నారు. యెహోవా స్త్రీ వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని అంతకు వస్తే, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర అర్జిస్తే, పరిశుద్ధాత్మ దేవుని దగ్గర అడిగితే ఇక్కడ నీకు న్యాయం జరిగే న్యాయకర్త పరిశుద్ధాత్మ దేవుడు. ఈ బలిపీఠం మీద ఈ యెహోవా స్త్రీ ఎలాగైతే దేవుని దగ్గర అడుగుతుందో, సైన్యములకు అధిపతి యెహోవా ఈ 3 దినాలు ఎవరైతే పాలు భాగస్తులై దేవుని దగ్గర అర్జిస్తారో దేవుడు సాధనాలు ఏర్పాటు చేస్తాడు. నీకు సాధనాలు ఏర్పాటు చేస్తాడు, నీకు అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నాడు, నీకు మార్గాలు సిద్ధం చేస్తున్నాడు. ఇక ముందు నీకు మంచి మార్గములను దేవుడు ఏర్పాటు చేయడానికి ఈ 3 రోజులు దేవుడు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాడు. ముందున్నటువంటి జరిగిపోయే ఉపవాస ప్రార్థనలు ఏవో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపవాస ప్రార్థనలో ఈ యెహోవా స్త్రీలాగా సంఘమంతా కలిసి ప్రార్థన చేస్తే ఒక సాధనను దేవుడు ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఒక మార్గమును దేవుడు ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. ఒక మార్గములను దేవుడు సిద్ధపాటు చేయబోతున్నాడు. నీ కుటుంబం, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ పరిస్థితిలో, సంఘం పట్ల, సంఘ బిడ్డల పట్ల, సేవకుల పట్ల, మన కుటుంబాల పట్ల సాధనాలు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. యెహోవా స్త్రీలాగా ప్రార్థన చేస్తావా నీవు? యెహోవా స్త్రీలాగా మరి దావీదు దగ్గర ఎలాగైతే అర్జించిందో నువ్వు అర్జిస్తావా ప్రభు దగ్గర ఉపవాస ప్రార్థనలో? ఇగో రండి, పాల్గొనండి, పాలు భాగస్తులవ్వండి, యెహోవా స్త్రీలాగా ప్రార్థన చేయండి. పోయి నెల 13వ తారీఖున 13వ తారీఖున ఎవరైతే వస్తారో ఇగో యెహోవా ఉత్తముడు రుచి తెలుసుకుంటారో 13వ తారీఖు ఆరాధన రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు విజయం కలిగింది. రండి అన్నప్పుడు చాలా మంది ఆసక్తితో వచ్చారు. నేను నమ్ముకున్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని ఆయన అన్యాయస్తుడిగా చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని సిగ్గుపడలేవలేదు ఆయన. ఆయన దగ్గరకు వచ్చిన వారిని, ఆయన చెంతకు వచ్చిన వారిని, విశ్వాసంతో వచ్చిన వారిని, ఆయన మీద భారం వేసుకుని వచ్చిన వారిని, ఆయన న్యాయం తీర్చడానికి వచ్చిన వారికి ఎవరు కూడా దేవుడు అన్యాయం చేయాలి. అందరినీ దేవుడు సాక్షిగా నిలబెట్టాడు. ఈ ఉపవాస ప్రార్థనలు నేను సాక్షిగా దేవుడు నిలబెడతాడు. నువ్వు వరకు చెప్పే ఉపవాస ప్రార్థనలో పాలు భాగస్తులయ్యావు, ఏదో సార్లు వచ్చాము, ఏం జరగదు అనుకుంటున్నావా? ఏం జరగదు అనుకోమాక దేవుడి ఉపవాస ప్రార్థన సాధనాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. దేవుడి ఉపవాస ప్రార్థనకి మార్గాన్ని సిద్ధం చేయబోతా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనకి న్యాయం తీర్చబోతా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనని ప్రార్థనకు జవాబులు రాబోతా ఉన్నాయి. ఈ ఉపవాస ప్రార్థనని గర్భఫలములు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనని కుటుంబాల్లో నువ్వు ఏమైతే జరగాలనుకుంటావో ఈ ఉపవాస ప్రార్థనలు ఇచ్చేవుగా దేవుడి ఉపవాస ప్రార్థన కుటుంబం మీద కరిగాన్ని కలగజేయడానికి ఒక సాధనంగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన సాధకుడిగా మారాడు. నేను సాధన చేయడానికి, నీకు మార్గం సిద్ధం చేయడానికి, నేను సరళపరచడానికి యెహోవా స్త్రీలాగా ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి వారు కూడా ఉపవాస ప్రార్థన అనంతరం దేవుడు సాక్షులుగా నిలబడును గాక. ఉపవాస ప్రార్థన తర్వాత ప్రతి ఒక్కరు కూడా యెహోవా స్త్రీలాగా దేవుడు నాకు న్యాయం చేశాడు, దూత వంటి స్వభావం కలిగిన వాడు పరిశుద్ధాత్మ దేవుడని నీవు నేను మనందరం కూడా మన నోట గొప్ప సాక్ష్యము పలుకులు గాక. పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఈ ఉపవాస ప్రార్థనలో ఎక్కువగా ప్రార్థన చేయండి, ఎక్కువగా పాల్గొనండి, ఎక్కువగా దేవుని ఆరాధించమని చెప్పి రాత్రి కూడా ప్రార్థనలు ఏర్పాటు చేస్తాం. రాత్రికాల సమయంలో కూడా. ఎందుకంటే యెహోవా స్త్రీలాగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. ఏదో 3 గంటలు 2ంటికి వస్తున్నారు చాలా మంది, 1 గంట ఉండి వెళ్ళిపోతున్నారు. లేకపోతే లేదా 12ంటికి వస్తున్నారు, 2 గంటల నుండి వెళ్ళిపోతున్నారు. కానీ రాత్రింబగళ్ళు ఆయన పాదాల దగ్గర ఉండాలి. హల్లెలూయా. రాత్రింబగళ్ళు కూడా అగో యెహోవా స్త్రీలాగా ప్రభు నడవాలి. ఈ సంవత్సరం రాత్రింబగళ్ళు ఎవరైతే పాలు భాగస్తులు అవుతారో నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు
ఆశీర్వాదకరంగా మార్చబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. అందుకని ఈ 3 దినాలు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొస్తున్నామండి. కుటుంబాలతో రండి. ఇంకా మీరు కనుక పనులకు వెళ్తే పనులకు సెలవు పెట్టుకోండి. దేవుడి దగ్గర ఆరాధించండి. న్యాయం చేయి ప్రభువా, న్యాయం చేయి. నా భక్తి పట్ల న్యాయం చేయి, నా బిడ్డల పట్ల న్యాయం చేయి, నా స్థితి పట్ల న్యాయం చేయి. ఇప్పుడు వరకు అన్యాయమే జరిగింది, ఇప్పుడు వరకు అన్యాయంగా బ్రతుకుతున్నావు, న్యాయం లేదు నాకు అంటున్నావా? తెకోవ శ్రీరామ 3 దినాలు రా ప్రభు దగ్గరికి. నేను చెప్తాను, ఉపవాస ప్రార్థనలు అయిన అనంతరం నీవు సాక్షిగా నిలబడబోతా ఉన్నావు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించు. రాత్రి కూడా పెట్టాలి, రాత్రి కూడా జరగాలి ప్రార్థన, రాత్రి కూడా ప్రభు దగ్గర ఆరాధించాలి, ప్రయాసపడాలి దేవుడి దగ్గర. 3 దినాలు కొండ మీద ప్రయాసపడినటువంటి వారికి దేవుడు రొట్టెలను పంచిపెట్టాడు, చేపలను పంచిపెట్టాడు. ఈ రోజు ఈ ఉపవాస ప్రార్థనలో నీకు కూడా దేవుడు ఆశీర్వాదాలు పంచిపెట్టబోతా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఘనమైన మేలు నీకు పంచిపెట్టబోతా ఉన్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఘనమైనటువంటి ఘనతను దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. మూయబడిన గర్భములు దేవుడు తెరవజేయబోతా ఉన్నాడు. న్యాయం చేసినట్టుగా బిడ్డలు లేని వారు ప్రభు దగ్గర న్యాయం చేయమని అడగండి. దేవుడు అడగండి, దేవుడి దగ్గరకు రండి, అర్చించండి. తెకోవ శ్రీలాగా దావీదు భక్తుడిగా వచ్చినట్టుగా నువ్వు దేవదూతను బట్టి స్వభావం గలవాడు కదయ్యా. న్యాయం జరిగించబట్టి నేను న్యాయాన్ని చేస్తానన్నావు కర్తేవా. ఇదిగో నువ్వు న్యాయకర్తవు కర్తేవా. మనుషులు అన్యాయం చేశారు, నా బ్రతుకు అన్యాయం అయిపోయింది. విడలేని జీవితంలో ఉన్న కుటుంబాలు అప్పులతో ఉన్న, సమస్యలతో ఉన్న, నిందలతో ఉన్న, అవమానాలతో ఉన్నావు అనుకుంటారేమో. ఈ రోజు అంటా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాస ప్రార్థనలు మీకు సాధనాలుగా దేవుడు ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఇవి సాధనాలు, ఇవే దేవుడి దగ్గర అడిగే పొందుకునే పరిస్థితి ఇదే. మిక్కిలి అనుకూలమైన సమయం ఇదే, మిక్కిలి అనుకూలమైన తరుణం ఇదే, మిక్కిలి అనుకూలమైనటువంటి దేవుడు ఇదే అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మీరందరూ కూడా 3 రోజులు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఇది చాలా అమూల్యమైనటువంటి ఉపవాస దినాలు, చాలా ప్రత్యేకించబడిన ఉపవాస దినాలు. వీటి కొరకు రాత్రి పగలు ప్రార్థన చేస్తా ఉన్నాం, రాత్రి పగల ప్రభు దగ్గర అడుగుతా ఉన్నాం. ఘనమైన కార్యాలు సంఘంలో జరగాలి, సంఘంలో న్యాయం జరగాలి, సంఘ బిడ్డల పట్ల న్యాయం జరగాలని ప్రభుని అడుగుతున్నాం. దేవుడు అన్నాడు, ఉదయ కాలము రాత్రి కాలము ఏర్పాటు చేయండి. రాత్రి ఆయన బలిపీఠం దగ్గర రాత్రికాల సమయం ఆయన బలిపీఠం యొద్ద వచ్చి ఆయన బలిపీఠం యొద్ద నివాసం చేసేవారికి ఉదయకాల సమయం వచ్చి దేవుని ఆరాధించమని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడు, ఎవరిని ఆయన విడిచిపెట్టడు. కాబట్టి 3 రోజులు కూడా మీరు ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దు. మీరందరూ శ్రద్ధ కలిగి రండి. పనులు ఎప్పుడు ఉంటాయి 360 రోజులు, కానీ ఈ 3 రోజులు ప్రభుకి ఇవ్వండి. ఈ 3 రోజులు కుటుంబాలతో రండి. ఈ 3 రోజులు రాత్రి పగళ్ళు దేవుని దగ్గర ప్రార్థన చేయండి. ఆయన న్యాయం చేస్తాడు. మనుషుల దగ్గరికి వెళ్ళి నెల మీరు అడిగిన న్యాయం రాకపోవచ్చు, కానీ జీవము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ 3 రోజులు దేవుడి దగ్గరకు రండి. ఈ 3 రోజులు ప్రభు దగ్గర అడగండి. ఒకవేళ నీవు ఈ 3 రోజుల దేవుని దగ్గరకు వచ్చి తెకోవ స్త్రీలాగా అడిగితే నిశ్చయంగా నీకు, నీ కుటుంబానికి, సంఘానికి, సంఘ బిడ్డలందరూ కూడా దేవుడి న్యాయమును జరిగించును గాక, దేవుడు సాధనాలు కల్పించును గాక, దేవుడు మార్గములను సిద్ధపాటు చేయను గాక. దేవుడు మనందరినీ కూడా ఉపవాస ప్రార్థన 3 దినాల అనంతరం మనందరినీ దేవుడు సాక్షిగా నిలబెట్టును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరి మనకు